నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 8వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ధర్నా శిబిరాన్ని తెనాలి దాల్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట సుబ్బయ్య, శేషగిరి సందర్శించి 5,000 రూపాయలు పోరాటానికి సంఘీభావ నిధి అందించారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ నాయకులు తమ మద్దతును తెలిపారు. గత 22 ఏళ్ల నుంచి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఈ విధంగా రోడ్డెక్కిన దాఖలాలు లేవని, ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చామని చెబుతున్నామని, వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. సిఐటియు నాయకులు కేబి ప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ అనురాధ, బిఎస్ఎన్ఎల్ తెనాలి బ్రాంచ్ సెక్రటరీ రవికుమార్, శ్రీనివాసరావు, సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, అంజనీ కుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె మొదలుపెట్టిన సందర్భంగానే కొత్తగా ఎన్నికైనటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్య మీద శాసనసభలో ఓ ప్రకటన చేసింది, ఒక ఉత్తర్వు కూడా ఇచ్చింది. ఈ మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ సెంటర్లుగా మేము కన్వర్ట్ చేస్తూ మినీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి మెయిన్ సెంటర్లో ఇచ్చే విధంగా జీతాన్ని పెంచుతున్నామని చెప్పేసి ఒక జీవోని ఇవ్వటం జరిగింది. రెండోది, ఇప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా 18,000 రూపాయల వేతనాన్ని మేము పెంచుతాం. అట్లాగే వాళ్ళకి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి శాసనసభలో హామీ ఇవ్వటం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో నుండి మేధావులకి, ప్రజానీకానికి, కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనంటే, దయచేసి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేటువంటి ఆయన చే నియమించబడినటువంటి అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆయన మిమ్మల్ని సలహాలు పెట్టుకుంది ఎందుకే అంటే ఆయనకు మంచి పేరు రావడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి మేలు జరగడానికి మీ అనుభవాలను ఉపయోగించమని, ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కోసం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువల్లోకి చొచ్చుకువచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడివేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా ఈరోజు 15వ వార్డుకి వచ్చాము. ఆ బండల కింద బాగా ఒక రోడ్డు బారు బండలు ఇలా మెట్లు అమర్చుకుంటానా దాని కింద
సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటాన వాటర్ సరిగా ఫ్లో అనేది లేకుండా పోయింది. అలానే చెట్లు కూడా పెద్ద పెద్ద మానలాగా పెరిగి ఆ ఏర్లు ఆ కాలువని నెట్టేటాన మురుగు ఆగిపోవటం జరిగింది. అలానే మేము దాని మీద వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే ఈ చెట్టు ఏర్లు అనేది తొలగిస్తాం జరుగుతుంది. అలానే ఈ బండలు అనేది తీయించి ఆ సిల్ట్ అనేది తీసేసి పరిశుభ్రంగా ఉండాలని, అలానే ప్రజల్ని కూడా కవర్లు కానీ ఇలాంటివి వేయకుండా ఉండాలని. ప్రజలు మన తెనాలి సుందర తెనాలుగా ఉండాలని, ఎంతో అందంగా ఉండాలని ప్రతి వార్డుకి కూడా పొద్దున్నే 7ంటికే బయలుదేరి ప్రతి వార్డు కూడా తిరుగుతా ఈ మురుగు ఎక్కడన్నా శానిటరీ ఆగిపోయినా కూడా ఎక్కడన్నా బండలు వేసుకొని ఇబ్బంది పెట్టి కాలువలో ఏమన్నా దృష్టికి వచ్చినా కూడా మేడం గారి దృష్టికి వెంపటనే స్పందించి ఆడకెళ్ళి అది పరిష్కారం చేస్తానికి తక్షణమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా వార్డు 15వ వార్డుకి వచ్చారు. అక్కడ ఇనప సామాన్లు అవన్నీ కూడా వేస్తే వెంపటనే మేడం గారు వచ్చి చెప్పంగానే తీసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు కొంచెం బండ్లు వేసి అవి కూడా కాలువ సిల్ట్ ఆగిపోతుంటే వాటికి కూడా చెప్పారు. కొన్ని బండ్లు అయితే వెంపటనే తీశారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ఈ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి. పట్టణ 11వ వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జీజీఎంఆర్ నిధులతో 11వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, కన్వర్టులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కోటేశ్వరరావు, శ్రీకాంత్ అధ్యక్షులుగా, ప్రభాకర్ ఉపాధ్యక్షులుగా, చిరంజీవి సెక్రటరీగా, రఘు జాయింట్ సెక్రటరీగా, గిరీష్ ట్రెజరర్ గా, రవిశంకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా వినోద్, వసంత్, శివప్రసాద్, రమేష్, నాని, వేణుగోపాల్, క్రాంతి, రఘు, విజయ్, శ్రీకాంత్లచే ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీపీ విడబ్ల్యూఏ రాష్ట్ర చైర్మన్ అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేంద్ర కుమార్, డిపిడబ్ల్యూఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరావు, మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఎంతోమంది మంచి ఫోటోగ్రాఫర్స్గా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తులు, అలాగే ఈ వృత్తిని ఎంచుకొని జీవనం సాగించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.
అయితే క్రమక్రమంగా ఈరోజు టెక్నాలజీ పెరిగినాక ఇవాళ పెద్దవాడు ఫోటోగ్రాఫర్ చేతిలో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళలో ఫోటోగ్రాఫర్ మీరు అవసరంలా ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదే పెద్ద ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫర్తో దెబ్బకి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే ఈ ఫోటోగ్రఫీ ఎంచుకున్న మీరు ఇలాంటి మ్యారేజెస్ ఇలాంటి ఫంక్షన్స్లో మీ అవసరం ఎంతో అట్ ది సేమ్ టైం మీ ఫోటోగ్రఫీ మీరు తీసే ఫోటో అందంగా రావటం మీకు ఎంత ముఖ్యమో ఆ ఫంక్షన్ చేసుకునే వారి యొక్క వ్యక్తిగత గోప్యత కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే చాలా డేంజర్. మీ ప్రొఫెషనాలిటీకి తీసుకోండి. అది అవసరం. మంచి ఫోటోగ్రాఫర్ అందరం ఎంచుకుంటాం. బాగా తీసేవాడిని ప్రొఫెషనలిజాన్ని బాగా తీసేవాడిని. బట్ అట్ ది సేమ్ టైం వ్యక్తిగత ప్రైవసీ వాటిని కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాటిని ఇది కాకుండా మీ అసోసియేషనే కొంచెం జాగ్రత్తగా వీటిని మానిటరింగ్ చేసుకుంటే మీ వృత్తి ఎవర్ గ్రీన్ కాబట్టి కొంచెం వాటిని జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి నేను ప్రోగ్రామ్ వచ్చాను మాట్లాడుతున్నానంటే ఈ టీవీలో అందరూ ఇక్కడ దడిగట్టారంటే కూర్చున్నాడికి ఏం కనపడింది? మన కెమెరా ఎంత ముఖ్యమో, మన ఫోటోగ్రఫీ ఎంత ముఖ్యమో, మన వీడియో ఎంత ముఖ్యమో, ఈ కూర్చున్న ప్రజల యొక్క తిలకించడం కూడా అంతే ముఖ్యమని గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ ప్రొఫెషనలిజాన్ని మీ అందరూ దగ్గర పెట్టుకోవాలని సోదరుగా, మీ అన్నగా, మీరు ప్రేమించే శివకుమార్గా ఇది నా సజెషనే తప్పక ఇంకోటి కాదు. ఈ సజెషన్ మీ అందరూ పాటిస్తే మన వృత్తి ఇంకా బాగా ఉంటుంది అనేది. తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేసి ఆయన ఆశీర్వదించారు అసోసియేషన్ని. అట్లాగే ఈ నూతన కార్యవర్గం మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు, విజయాలు సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటారు. ఈ తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో నాకు అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఫోటోగ్రాఫర్ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి. మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాల నందు విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ పంపిణీ నిర్వహించారు. 1979-80 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి BSNL డివిజనల్ మేనేజర్ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో BSNL సబ్ డివిజనల్ మేనేజర్ మధుసూదన్ రావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషీర్ అహ్మద్, TSS ప్రసాద్, మహమ్మద్ సిరాజ్, రమణబాబు, శ్రీనివాస్ రెడ్డి, పోలేరమ్మ, నూర్జహాన్, హనుమంతరావు, శ్రీదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 80 వోల్ట్ స్ట్రీట్ తరఫున పిల్లలకి లంచ్ బాక్సు ప్లస్ వాటర్ బాటిల్ దగ్గర 18,000 రూపాయలు ఖరీదు అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 5,000, 3,000, 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు స్కూల్ తరఫున మాస్టర్లు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా గిరిబాబు గారికి ప్లస్ మదన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన టీచర్లందరికీ. సార్, ఈనాటి మన నలబోతు చెంచురామానాయుడు గారి మున్సిపల్ హై స్కూల్కి పూర్వ విద్యార్థులు 79-80 బ్యాచ్ వాళ్ళు విద్యార్థుల మోటివేషన్ కోర్స్ కోసం అని చెప్పేసి చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి అధ్యాపక కమిటీకి మరియు పూర్వ విద్యార్థుల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. BSNL తరపు నుంచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాను.
ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని పట్టణ 11వ వార్డులో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన బోర్డును ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రసంగించారు. అధికారంలో వచ్చిన నాటి నుండి సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. అనంతరం వార్డులో ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కరపత్రాన్ని అందజేశారు. ఆ రోడ్లని సుమారు 40 లక్షల రూపాయలతో ఆ రోడ్లు వేసి ఆ రోడ్ను ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 26 కోట్ల రూపాయలని ఈ వార్డులో నివసిస్తున్న ప్రజల అకౌంట్లో డబ్బులు వేశాను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సచివాలయం, ఎందుకంటే మీ వార్డు 2 సచివాలయం, ఎక్కడైతే 2000 మించి జనాభా ఉండారో ఆ జనాభాకు ఒక సచివాలయాన్ని చెయ్యాలి అని చెప్పి మనం నిర్ణయించుకొని ఈ 2 సచివాలయాలు చేస్తే ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రాం ఈ సచివాలయ పరిధిలో సుమారు 16 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. అంటే 263 కుటుంబాలకి ఇప్పటికి 1,15,27,700 రూపాయలని అమ్మఒడికి అందించాం. ఇదే సచివాలయ పరిధిలో ఉన్న రైతులకి 88 మంది రైతు కుటుంబాలకి 36,57,100 రూపాయలని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి నాతో పాటు మీ అందరూ నన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు, మీరు తీసుకోవాలి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, సంక్షేమంలో కానీ మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో కానీ మీ కష్టాల్లో కానీ మీ సుఖాల్లో కానీ అనునిత్యం ఉండే వ్యక్తి హరీష్ గారు. అలాగే మీ వార్డుని, ఈ వార్డులో ఉన్న ప్రజల సంక్షేమాన్ని అనునిత్యం చూసి ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా అధికారులతో కానీ నాతో కానీ మానిటరింగ్ చేసి పనిచేస్తూ ఉంటారు. మేమేం చెబుతున్నామంటే కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ ఎవరైతే ఇక్కడ పేదవాడు ఉన్నాడో మధ్యతరగతి ఉన్నాడో వాడికి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని చూడకుండా సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేసాం. ఎక్కడైనా మేము చేసింది తప్పని ఉంటే ఆ తప్పును తెలుసుకుంటే మళ్ళీ దాన్ని సరిదిద్దేగా కానీ వీడు మన పార్టీ కాదు, మనకు ఓటేలా, ఈడికి తీసేయండి ఆడికి తీసేయండి ఆడిని ఉంచండి అని మేము వెళ్ళలా, చెయ్యము, రేపు కూడా చేయను. ఎందుకో తెలుసా? ఈ అన్నాబతిని శివకుమార్ లోకల్ ఇక్కడ ఉన్న ఆయన ఫోన్ చేసి నాకు, అన్న పాపం మన వాళ్ళు చచ్చిపోయారు, లేకపోతే మన పార్టీలో తిరిగినాడో లేకపోతే మన వార్డులో ముఖ్యమైనాడో అని చెబుతాయి. దేనికోసం అమ్మా? అరే ఎమ్మటే వచ్చి పాపం చివరి చూడటానికి వద్దాం. అరే పాపం మన వార్డులో పెద్దోడే, 10 మందికి ఉపయోగపడినోడే, మంచి చెడు చూసేవాడే. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణం స్వీకారం చేయగానే ముందుగా మన ముఖ్యమంత్రి గారు తాత పెన్షన్లు కానివ్వండి, అక్కాచెల్లెమ్మ ఇళ్ల పట్టాలు కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమం అర్హులైతే చాలు అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అలానే మీ ఇంటికే వచ్చి ఈ రోజున సంక్షేమం అందిస్తున్నారు. అందులోని ఈ పథకాలు అనేది అమ్మఒడితే కానివ్వండి, జగనన్న చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసంత దీవెన, రైతు భరోసా ఇలాంటి ఎన్నో సంక్షేమం వచ్చి వాలంటరీ రూపంలో ఇస్తున్నారు. ఇవాళ మీ ఇంటికి వచ్చి వాలంటరీ అనేది వ్యవస్థ అనేది అవ్వాతాతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవాళ పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. గతంలో అయితే అవ్వాతాత ఎప్పటి మనిషి వెళ్లాల్సి వచ్చేవాళ్ళు, అలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6ంటికే వచ్చి మీ తలుపు తట్టి ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి.
అంతకుముందు పిల్లలు ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఇళ్ళకి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా నీట్గా బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక ఆయమ్మ. మధ్యాహ్న భోజనంలో ఒకరోజు ఒక రకం, ఒకరోజు ఒక రకం. ఒకరోజు పులిహోర పెరుగు అన్నం అయితే, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు ఆకుకూర పప్పు. ఇలా పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ మరి స్కూళ్ళల్లో సమకూరుస్తున్నారు. పిల్లలకి చదువుకునే పిల్లలకి బ్యాగులు, యూనిఫామ్, షూస్ ఇలా అన్నీ ఏర్పాటు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక ప్రియ థియేటర్ నందు హనుమాన్ చిత్రం యొక్క ట్రైలర్ ని ప్రదర్శించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ట్రైలర్ను వీక్షించారు. హనుమాన్ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మంచి విజయం సాధించాలని సినీ ప్రేక్షకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాటిబండ్ల రామకృష్ణ, కుర్ర శ్రీను, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొట్టకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక సినిమా యొక్క ట్రైలర్ ప్రదర్శించారు. ఇది జనవరి 12 విడుదలవుతూ ఉంది. నిజంగా ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా చాలా బాగా తీశారు. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మానవులకి అతీతంగా మానవాళికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా దేవుడు వస్తాడు. ఈ హనుమంతుడు కలియుగ రక్షకుడు అనే దానితో ఏదైతే ఈ సినిమా తీశారో ఇది తప్పకుండా ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుంది. పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హనుమాన్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఇది మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన హనుమంతుడి గురించి స్పెయిన్, చైనా, ఇంగ్లీష్తో సహా అన్ని దేశాల్లో ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం నిజంగా అది నిర్మాతకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక హనుమంతుడు ఇప్పుడే మంగళవారం గుడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగుంది ట్రైలరు. ఇటువంటి చిత్రాలు మరికొన్ని ప్రజల్లో భగవంతుడు ఉన్నాడు అని ఇంకా నింపటానికి అనేది ఇటువంటి చిత్రాలు రావాలి. మరి హనుమాన్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా తీశారు నిర్మాత గారు. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ అనేది హిందువులకు ఉంటుందని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి తరించాలని చెప్పేసి, ఎందుకంటే మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ యొక్క గ్రాఫిక్స్ కానీ మరి అందులో ఈ చిత్రం మరి 8 దేశాల్లో వివిధ భాషల్లో కూడా రూపుదిద్దేటట్టుగా మరి దీని ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రం జనవరి 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. పట్టణ బాలాజీరావుపేటలోని రెయిన్బో పాఠశాల నందు పింక్ డే వేడుకలను నిర్వహించారు. పింక్ కలర్ వస్త్రాలతో చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పింక్ కలర్ తో విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఆకృతులు ఆహుతులను అలరించాయి. పింక్ కలర్ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, కరస్పాండెంట్ మేరీ పీడి, డైరెక్టర్ జె శ్రీనివాస్, మేఘనా స్కూల్ ఇన్ఛార్జ్ జె జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డక ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే, ఇది మన చిల్డ్రన్స్కి పింక్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించాము. ఈరోజు మా చిన్నారులందరూ పింక్ డ్రెస్సులు వేసుకొని చక్కగా తయారయ్యి ఈ పింక్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారు. అలాగే పింక్ ఆకృతులతో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. పింక్ గురించి, పింక్ మంచి ఏంటనేది మా టీచర్స్ అందరూ
పింక్ కలర్ గురించి మా చిన్నాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే మా శ్రేయోభిలాషులకు అందరికీ మా రెయిన్బో విద్యానికేతన్ తరపున కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.